సిమ్ కార్డ్, మొబైల్ ఫోన్, ఫేక్ ప్రొఫైల్ ఈ మూడింటి సాయంతో నిత్యం వేల మందిని వంచిస్తూ దేశంలో ఒక బలమైన సైబర్ నేరాల సామ్రాజ్యమే తయారైంది. డిజిటల్ అరెస్టులు, క్రిప్టో పెట్టుబడి మోసాలు, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్లకు కొదవేలేదు. సైబర్ మోసాల వెనక దాగి ఉన్న ఘోస్ట్ సిమ్ నెట్వర్క్ పై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ విరుచుకుపడుతోంది. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 పేరిట నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్ ముఠాల గుట్టును రట్టు చేశారు. సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారే ఘోస్ట్ సిమ్లు, నకిలీ కేవైసీ వివరాలతో సిమ్లు తీసుకోవడం, వాటిని ఇతరులకు విక్రయించడం, ఆ తర్వాత వాటి ద్వారానే దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడటం ఇదే ముఠా అసలు వ్యూహమని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఆపరేషన్ ఆక్టోపస్ 3.0లో భాగంగా 13 రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆయా రాష్ట్రాల్లోని ముఠాలపై దాడులు నిర్వహించారు సైబర్ క్రైమ్ పోలీసులు. 66 మందిని అరెస్టు చేశారు. వీరిలో 44 మంది గోస్ట్ సిమ్ హోల్డర్లు, 20 మంది పిఓఎస్ ఏజెంట్లు, 2 కీలక సరఫరాదారులు ఉన్నారు. సైబర్ నేరాలకు ప్రాణవాయువుగా మారిన కమ్యూనికేషన్ నెట్వర్క్ను ఈ ఆపరేషన్తో ఛేదించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల సైబర్ నేరాలను అరికట్టడంపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఒక్క మే నెలలోనే 54 కేసులు నమోదు కాగా వివిధ రాష్ట్రాల నుంచి 74 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, మ్యాట్రిమోనియల్, జాబ్, ఓటీపీ, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా మోసాలకు పాల్పడిన వారిని కటకటల వెనక్కి పంపారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ల్యాప్టాప్లు, బ్యాంక్ పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్ల వల కేవలం ఫోన్లు, మెసేజ్లకే పరిమితం కావడం లేదు. సోషల్ మీడియా వేదికలనే ఆయుధంగా మార్చుకుని వేలాది మందిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్, నకిలీ పెట్టుబడి పథకాల పేరుతో అమాయకులను ఆకర్షిస్తున్న 251 సోషల్ మీడియా ప్రొఫైళ్లు, 304 ప్రకటనలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం గుర్తించి తొలగించింది. డీప్ ఫేక్ వీడియోలు, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపులు, డిజిటల్ అరెస్ట్ కాల్స్, మ్యాట్రిమోనియల్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికతను అడ్డం పెట్టుకుని నేరగాళ్లు కొత్త పంథాలు ఎంచుకున్న చట్టం వారిని వదిలిపెట్టదని, ఎక్కడ ఉన్నా పట్టుకుని తీరుతుందనే విషయాన్ని ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 ద్వారా మరోసారి రుజువు చేశారు మన పోలీసులు. అపరిచితుల పెట్టుబడి ఆఫర్లు, అనుమానాస్పద లింకులు, డిజిటల్ అరెస్ట్ బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.